హాయ్ హలో కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. తమిళనాడులోన టీవీకే విజయం సాధించింది. విజయ్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయబోతున్నారు. అక్కడంతా విజయోత్సవాలు, సంబరాలు, ర్యాలీలు, చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు అక్కడ కనిపిస్తున్నాయి. సరే, ప్రతిపక్షాలు అయినటువంటి స్టాలిన్ ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు. ఏంటి అంటే, మేము ప్రజల పక్షంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల కోసం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపడతాం, అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పోరాడతాం, మాకు ఆ శక్తి ఉంది, ఓటమి మాకు సహజమే, గెలుపు మాకు సహజమే అని స్టాలిన్ కూడా చెప్పేశారు. సో ఇక్కడ విజయ్ గెలవడం, అక్కడ అధికార పక్షము అంటే ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఒకరికొకరు మాట్లాడుకోవడం, గెలిచిన పార్టీ సంతోషపడడం, ఓడిన పార్టీ తను తాను సమాధానపరచుకోవడం, ఇవన్నీ కూడా సర్వసాధారణాలే. కానీ అక్కడ విజిలేస్తే ఇక్కడ రీసౌండ్ వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో. అది చాలా విశేషం. ఏంటి అంటే, విజయాన్ని ఇక్కడ ఒక్కొక్కరు తమకు నచ్చిన విధంగా, తమకు నచ్చిన కోణంలో దాన్ని అన్వయించుకుంటూ ఆత్మతృప్తి చెందుతూ సంబరపడిపోతున్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు. అక్కడెక్కడో తమిళనాడులోన విజయం సాధించిన విజయ్కే లేని ఆనందం ఇక్కడ కవిత గారికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతలైనటువంటి అంబటి రాంబాబు గారికి వచ్చింది, రోజా గారికి వచ్చింది. ఏంటి సంతోషం? వీళ్ళు సంతోషాన్ని ఎలా వ్యక్తం చేశారంటే, ఇది కాస్త వినడానికి కాస్త హాస్యాస్పదంగాను, చూడ్డానికి కాస్త ఇదేదో ఇలా కూడా ఆలోచిస్తారన్నమాట నేతలు అనిపించేలాగా ఉంది. కాబట్టి మీ దగ్గర మేము షేర్ చేస్తున్నాం. ఫస్ట్ కవిత గారిది తీసుకుందాం. కవిత గారు నిన్న మొన్నటి దాకా బాగా చర్చలో నిల్చున్నారు. ఆవిడ కొత్త పార్టీ పెట్టారు, టీఆర్ఎస్ అని, తెలంగాణ రక్షణ సమితి అని పెట్టారు. దానికి ఈసీ ఆమోదం కూడా తెలిపింది. సో నాన్నగారి నుంచి ఆస్తిపాస్తులతో పాటు పార్టీ పేరు కూడా లాగేసుకున్నారు సక్సెస్ఫుల్గా. ఇది ఒకవైపు పెడితే, ఇప్పుడు కవిత గారి యాంబిషియస్ ఏంటి? కొత్త పార్టీ పెట్టారు, ఆ పార్టీని ముందుకు నడిపించాలి, చైతన్యవంతంగా నడిపించాలి, విజయ తీరాల వైపు తీసుకెళ్ళాలి. కాలం ఇంకా చాలా దూరంలో ఉంది. ఎందుకంటే విజయ్ గారికి 2 ఏళ్ల సమయం పట్టింది. అతను పార్టీ ప్రారంభించిన 2 ఏళ్ల దాకా కూడా దాన్ని చైతన్యవంతంగా ఉంచి ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళి ప్రజలందరి మన్నన పొందిన తర్వాత ఈరోజు ఇంత గొప్ప విజయాన్ని ఆయన చూడగలిగారు. ఆ విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి కదా. ఇక్కడ కవిత గారు ఏమంటున్నారంటే, విజయ్ గారు అక్కడ గెలుపొందారంటే తమిళనాడులోన ప్రజలు, ముఖ్యంగా జనరేషన్ అంటే యూత్, వీళ్ళందరూ కూడా కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. పాత నేతలతో వాళ్ళ మొహం మొత్తిపోయింది. అక్కడ నిజంగా ద్రవిడ పార్టీలతోన మొహం మొత్తిపోయిందని చెప్పాలి. ఎందుకంటే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, 5 ఏళ్ల పాటు వాళ్ళు ఉంటే 5 ఏళ్ల పాటు వీళ్ళు ఉంటారు. ఇలా వంతులు వేసుకుంటూ కొన్ని యుగాల తరబడి వాళ్ళు పాలన చేస్తున్నారు. కాబట్టి ఆ మాత్రం విసుగు వాళ్ళకు కలగడంలోన పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ అంటే మొదట టీఆర్ఎస్గా ఉండి తర్వాత బీఆర్ఎస్గా మారినటువంటి భారత రాష్ట్ర సమితి 10 ఏళ్ల పాటు తెలంగాణలో పాలన చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నా 10 ఏళ్ల పాటు అధికారానికి అది దూరంగానే ఎందుకు ఉంది అనేది వాళ్ళుగా ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న అన్నమాట. ఇక్కడ కవిత గారు చమత్కారంగా ఏమంటున్నారంటే, చూడండి చాలా ఎంత విశేషంగా ఉంటుందంటే, ఆయన ఏమంటున్నారు చూసారా, అక్కడ విజయ్ గారికి ఎలా బ్రహ్మరథం పట్టారో అదేండి ప్రజల మనసులో అలా ఉంటుందన్నమాట. ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారు వాళ్ళు. పాత వాళ్ళంటే కనుక మొహం మొత్తిపోయి ఉంటుంది. అందుకే కొత్త వాళ్ళకు వాళ్ళు ఓటు వేశారు. ఇప్పుడు నన్ను కూడా అలాగే తెలంగాణ ప్రజలు కొత్త అనుకొని గెలిపిస్తారు, మీరు చూస్తూ ఉండండి అని సరదాగా లేదా మరే ఉద్దేశంతోనూ ఒక చిన్న ట్వీట్ చేశారు. అది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. నిజంగా కవిత గారు అనుకున్నట్టు ప్రజలు కొత్తగా వచ్చిన ఎవరినైనా ఆశీర్వదించేస్తారా? కొత్తగా వచ్చిన ఎవరికైనా అధికారం ఇచ్చేస్తారా? అలా ఇచ్చే పాటైతే ఆంధ్రప్రదేశ్లోన మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టిన తర్వాత వెంటనే ఎందుకు అధికారం రాలేదు? ఆయన ఎందుకు సుదీర్ఘంగా పోరాడవలసి వచ్చింది? ఇప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలోన ముఖ్యమంత్రి హోదాలోన ఎందుకు అధికారాన్ని అనుభవించలేకపోతున్నారు? ఇంకా రాజకీయ పోరాటాన్ని అంతర్గతంగాను బహిరంగంగాను చేస్తూనే ఉన్నారు కదా. మరి వారే లివింగ్ ఎగ్జాంపుల్ కదా. పక్క రాష్ట్రంలోన నిన్న మొన్నటి దాకా తెలంగాణతో కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఉదంతాన్ని అయినా మీరు చూడాలి కదా. అక్కడెక్కడో విజయ్ గారు గెలిస్తే ఆ సందర్భం వేరు, ఆ పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న పార్టీల స్ట్రక్చరాలజీ వేరు, అక్కడ ప్రజల మనస్థితి వేరు.
ఇవన్నీ కూడా తెలుసుకోకుండా తెలుసు, కానీ ఏంటంటే ఒక మౌత్ పబ్లిసిటీ పెట్టేద్దామని, ప్రజల్లోకి అలా తీసుకెళదామని. కానీ ఒకటి మీరు గుర్తుంచుకోండి, ప్రజలు మీరనుకున్నంత అమాయకులు కాదు. వాళ్ళకి చాలా బాగా తెలుసు ఎప్పుడు ఎవరికి విస్తరలో ఏం వడ్డించాలి, తీపి ఎప్పుడు వడ్డించాలి, ఘాటైన కారం ఎప్పుడు వడ్డించాలో వాళ్ళకి బాగా తెలుసు. స్టాలిన్కి ఏం వడ్డించారు? ఘాటైన కారం వడ్డించారు. కేరళలోని విజయ్ పినరై, ఆయన కంటే రాజకీయ పాండిత్యం ఉందా మరి? 81 ఏళ్ల కురువృద్ధుడు అతను. 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు, వామపక్ష భావాలు కలిగినటువంటి వాడు. అతన్ని సింపుల్గా ప్రజలు పక్కన పెట్టేశారు, కాంగ్రెస్కు పట్టం కట్టారు కదా. అంటే ఇలా ఉంటుందన్నమాట వ్యవహారం. దీన్ని మనం గుర్తిరగాలి. సో ఇక్కడ కవిత గారు అలా అన్నారు. పైగా ఇప్పుడు కవిత గారు ఒక చిన్నపాటి అపకీర్తిని కూడా మూట కట్టుకుని తిరుగుతున్నారు. అది బహుశా వారు గమనించారో లేదో. ఏంటి అంటే మొన్నటికి మొన్న పార్టీ ఆవిర్భావ సందర్భంలోన కేసీఆర్ గారిని నేరుగా విమర్శించారు. ఏమని విమర్శించారు? ఆయన ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు, ఆయన కాస్త అసక్తుడుగా మారిపోయారు అని ఒక దురుసైన మాట అన్నారు. అది చాలా రాజకీయ నాయకులకు నొప్పి కలిగించింది. మీరు గమనించారో లేదో, కాంగ్రెస్ నాయకుడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు, అరే అంత పెద్ద నాయకుడిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, అంత పెద్ద 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పట్టుకొని ఎలా అంటారండి? ఇంకా నాన్నగారిని అనేసి మాటలన్న వాళ్ళు అమ్మలాగా రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించగలరు అని అన్నారు. మళ్ళీ ఆ ప్రశ్న అదాటగా వచ్చింది కాదు. కవిత గారు సమాధానమైనా చెప్పాలి, లేదా తనను తాను కనీసం చక్కదిద్దుకోవాలి. సరే, ఆమె ఇంకొక మీడియా ముందు ఒక మాట అన్నారు. ఏమని? లేదండి, నేను నాన్నగారిని అనలేదు, నాన్నగారుగా నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రులు, కానీ సిద్ధాంత విభేదాలు ఉన్నాయి మా మధ్యన. అంత పెద్ద సిద్ధాంత విభేదాలు ఏమున్నాయండి? మొన్నటిదాకా కలిసే ఉన్నారు కదా. 10 ఏళ్ల పాటు ఆయన పాలనలో మీరు భాగస్వాములు అయ్యారు కదా. ఆ పాలన సుఖాన్ని మీరు అనుభవించారు కదా. చెట్టు బాగా పండ్లిస్తున్నప్పుడు ఆ చెట్టు నీడలో ఉండి ఆ పళ్ళంతా మొత్తం ఆరగించేసి ఆ చెట్టులోనూ 2-3 పళ్ళు రాలిపోగానే పక్కన వెళ్ళేసి ఆ చెట్టు ఏం బాగలేదండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? కవిత గారి వ్యాఖ్య కూడా అచ్చంగా అలాగే ఉంది. కాబట్టి కవిత గారు ఖచ్చితంగా చక్కదిద్దుకోవాలి. సో విజయ్కి సంబంధించిన ఈ రీసౌండ్ అంత సరిగ్గా నాకు ఎందుకో నప్పలేదు. ఇక తర్వాతి రీసౌండ్ అంబటి రాంబాబు గారు. సరే, ఇంకా ఆంధ్రప్రదేశ్ కథ మనకు తెలియదేముంది. అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం ఏమన్నా ప్రతిపక్షం ప్రతిగా అనాల్సిందే, అనకపోతే ఎవరికి నిద్ర పట్టదు. ప్రతిపక్షం ఏమైనా అధికార పక్షం తిరిగి మళ్ళీ స్పందించాల్సిందే. అక్కడ మాటల పాలన జరుగుతుంది, మాటల యుద్ధం జరుగుతుంది. వాస్తవ పాలన, వాస్తవ రాజకీయ వైరుధ్యం కంటే కూడా ప్రతినిత్యం కూడా మీడియా ముందు ఏదో ఒక మాట అననిదే అక్కడ నేతలకు ఎవరికి కూడా కాలం గడవదు. అక్కడే కాదు, ఇక్కడ కూడా. సో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితి ఏముందంటే మీడియా ముందు ఏదో ఒక మాట మాట్లాడాలి, ఏదో ఒక కామెంట్ చేయాలి, తాము వార్తల్లో నిలబడాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఎంకిపెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారి విజయం పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది వచ్చి పడింది అని మనం అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఏమన్నారు చూసారా, విజయ్ ఎలా విజయం సాధించారో చూసారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఉన్నారు, మళ్ళీ ఆయన హీరో, మీరు హీరో. ఆయన సినిమాలు నటించారు, మీరు సినిమాలు నటించారు. ఆయన పార్టీ పెట్టారు, మీరు పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టి గెలిచి అధికారంలోకి వచ్చారు, మీరు మాత్రం ఇంకొకరికి ఊడిగం చేస్తూనే ఉన్నారు. ఇదేం న్యాయం అండి? చూడాలి, మీరు కూడా నేర్చుకోవాలి, పక్కన వాడి పరిపాలన గురించి మీరు నేర్చుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారికి హితవు పలికినట్టు పలికి చురకలంటించడానికి ప్రయత్నించారు. దానికి విజయాన్ని అడ్డుగా వాడుకున్నారు, ఒక సాకుగా వాడుకున్నారు. సో ఇది ఇంకొక రీసౌండ్. మరొక రీసౌండ్ ఉందండి, రోజా గారు. ఇది చాలా అసలు సిసలైన రీసౌండ్. ఏంటంటే వాస్తవానికి గత ఎన్నికల్లో, తమిళనాడు ఎన్నికల్లోన ఆ రోజా గారు ఎవరికి ప్రచారం చేశారు? డిఎంకే స్టాలిన్ గారికి ప్రచారం చేశారు, స్టాలిన్ తరఫున ప్రచారం చేశారు. అప్పట్లోనే కొన్ని కామెంట్లు వచ్చాయి. ఏంటి అంటే కాంగ్రెస్ తరఫున ఆమె ప్రచారం చేసినట్టు అయింది, మరి కాంగ్రెస్కు వీళ్ళు వ్యతిరేకులు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని. సరే, అదేదో పక్క రాష్ట్రంలో అభిమానంతో చేశారనుకోవచ్చు, దాన్ని పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన పని లేదనుకోండి. అక్కడ స్టాలిన్ గారికి ప్రచారం చేయగా అతను ఓడిపోయాడు, ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది, నేరుగా అతనే ఓటమి పాలయ్యారు. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు విజయ్ గారు గెలిచారు. చూశారా ఎందుకు గెలిచారంటే ఆయన ప్రచారంలోన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసి చూపించారు కాబట్టి ఆయన్ను విజయానికి ఈ అంశం తోడ్పాటు అందించింది అని. మరి
జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను చూపించిన సందర్భం ఏంటో, ఆ కాంటెస్ట్ ఏంటో మరొకసారి అందరూ ఆలోచించుకోవాలి. ఓకే, ఒక నేత పైన అభిమానం ఉండొచ్చు, లేదా ఆయన ఎలాగైతే సింగిల్గా పోరాడాడో నేను కూడా సింగిల్గానే పోరాడతానని చెప్పి ఉండొచ్చు. ఆ ఒక్క మాటకి విజయ్ వరించేసి ఉంటుందా ఏమో, మరి వీళ్ళే చెప్పాలి. కాబట్టి నేతల మనసులో ఏముందో చెప్పడం ఎవరి చేత కాదండి. ఇది విజయ్ వేసిన విజిల్ సౌండ్కు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వినిపించినటువంటి రీసౌండ్. బాగుందంటారా ఈ రీసౌండ్?